నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన సోమవారం సాయంత్రం 4 గంటలకు బంగారు తేరులో విహరిస్తూ భక్తులని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించిన దేవదేవుడు. నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపుతున్న పీ4 కార్యక్రమం. రాస్వారి ఆధ్వర్యంలో బంగారు కుటుంబం ద్వారా నూతన సిఎన్జి ఆటోను బాధితునికి అందించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ప్రయోజనాలపై ప్రతి వినియోగదారుడికి అవగాహన కలిగేలా ప్రచారం చేయాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. క్లీన్ గ్రీన్ ఉత్సవంలో భాగంగా తూర్తివాకంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని వెల్లడి. వార్తల్లోని వివరాలు. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ప్రయోజనాలపై ప్రతి వినియోగదారుడికి అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ మౌర్య ఆదేశించారు. తగ్గిన జీఎస్టీ ధరల అమలుపై డీమార్ట్ తదితర షాపింగ్ మాల్స్ ను సోమవారం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించి వినియోగదారులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0 ద్వారా ఏ వస్తువులపై ఏ మేరకు తగ్గింపు వచ్చాయనే విషయాలను పరిశీలించి ఈ ప్రయోజనాలు ప్రజలకు తెలిసేలా డిస్ప్లే చేయాలని దుకాణ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీఎస్టీ మార్పులు అన్ని ప్రజలందరికీ అందేలా 4 రోజుల పాటు నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీన్ని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే వినూత్నమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రికల్ వస్తువులైన టీవీలు, ఏసీలు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మిషన్లపై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీ 18% తగ్గించిందన్నారు. అలాగే స్టేషనరీ ఉన్న 12% జీఎస్టీ 0% తగ్గిందన్నారు. ప్రజలందరూ ఈ సూపర్ జీఎస్టీ 2.0 వల్ల కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వరలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్ రవి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సి పరీక్షల ఫలితాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు సోమవారం కచ్చపి ఆడిటోరియంలో విజేతల విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మన తిరుపతి నగరంలో నారాయణ డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించి చాలామందికి నిరుద్యోగంగా చదువుకొని నిరుద్యోగులుగా ఉండడం తెలిసిన విషయమే. అందులో భాగంగా నారాయణ డిఎస్సి కోచింగ్లో మన నారాయణ గారు వాళ్లకు కోచింగ్ ఇచ్చి దాదాపు చాలామంది టీచర్లుగా ఉత్తీర్ణ అవ్వడం, వాళ్లకు జాబులు రావడం డిఎస్సిలో చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు చెప్పిన విధంగా ఎన్నికల్లో హామీ ప్రకారంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి గారి సంతకం డిఎస్సి సంతకం చేయడం జరిగింది. అందులో ఈరోజు టీచర్లకు 15,941 మందికి ఉద్యోగ పత్రాలు కూడా ఇవ్వడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా నిర్వహించకుండా మాటలు చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోవడం జరిగింది. అది మాటల ప్రభుత్వం. ఇది ఎన్డీఏ కూటమి చేతల ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన దాదాపు 2018వ సంవత్సరం నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు చాలా ఆందోళన చెందడం జరిగింది. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మెగా డిఎస్సిని తొలి సంతకంగా తీసుకొని మనం మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఆ రోజు నుంచే నిరుద్యోగుల్లో ఒక రకమైనటువంటి భరోసా, ఆశ చిగురించాయి. అప్పటి నుంచి కూడా పిల్లలు హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళు ఏ విధంగా అయితే మొదటి సంతకం చెప్పారో అదేవిధంగా
150 రోజుల్లోనే ఎప్పుడూ జరగలేదు ఇంత స్పీడ్గా డిఎస్సి నిర్వహించి 150 రోజులు 150 కేసులు కూడా డిఎస్సి మీద రావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు అధిగమించి ఈ యొక్క 16,347 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చి ఒక పండగలాగా విజయవాడలో చేయడం జరిగింది. కాబట్టి నిరుద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో ఉన్నారు. అంతేకాకుండా చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇంకా జీవితం లేదు రాదు ఉద్యోగం అనుకున్న వాళ్ళకు కొత్తగా అవకాశం వచ్చింది. ఈ 16,347 కాకుండా ప్రతి ఏటా డిఎస్సి అని ప్రకటించడం చాలా సంతోషకమైన విషయము. కాబట్టి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నిరుద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నోటిఫికేషన్ సకాలంలో రాకపోతే ఏజ్ బార్ అయ్యి వాళ్ళు ఎటు కాకుండా ఇబ్బంది చదువుకొని కూడా అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయము. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా క్లీన్ గ్రీన్ ఉత్సవ్ను పురస్కరించుకుని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఆవరణలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యలు మొక్కలు నాటారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అధికారులు, సిబ్బంది కలిసి సుమారు 500 మొక్కలు ప్లాంట్లో నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నిరుపయోగంగా ఉన్న పార్కులను శుభ్రపరచడం, వీధి మూలల్లో వేసే చెత్తను తొలగించడం, పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ చేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం కార్పొరేషన్ సిబ్బంది చేస్తున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని పచ్చదనంతో పాటు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని కోరారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవలో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 3 థీమ్లుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో సిటియు నిరంతరం శుభ్రం చేయని ప్రాంతాలను శుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దడం, సఫాయి మిత్ర సురక్షలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయించడం, గ్రీన్ ఉత్సవ్లో భాగంగా మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, ఏసీపీలు మూర్తి, మధు, మేనేజర్ హసీం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలోని చైతన్యపురం నందు సతీష్ మరియు కుటుంబ సభ్యులు నివసిస్తూ వృత్తిరీత్యా డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో అతని 2 కాళ్లు 2 చేతులు తీవ్రంగా పక్షవాతం సమస్య రావడంతో ఆసుపత్రికి సుమారు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగిందని, జీవనం సాగించడానికి వీలులేని పరిస్థితులలో తిరుపతి జిల్లా కలెక్టర్ని కలవడం జరిగిందని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ని కోరడం జరిగిందని బాధితుడు తెలిపారు. కలెక్టర్ స్పందించి డిఆర్డీఏ పీడీ శోభన్ బాబుతో మాట్లాడి వారు రాస్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి ఆర్థిక చేయూత అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న బంగారు కుటుంబం దత్తత కార్యక్రమంలో భాగంగా నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కొత్తగా చేపట్టిన బంగారు కుటుంబాల కింద కలెక్టర్ సూచనల మేరకు వారి దంపతులకు రాష్ట్ర సంస్థ ద్వారా కొత్త ఆటో వాహనంను నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టరేట్ ఆవరణం నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం మరియు డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు చేతుల మీదుగా సతీష్ కుటుంబ సభ్యులకు నూతన సిఎన్జి ఆటో తాళాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సతీష్ ఆర్థిక పరిస్థితిని గమనించి వారికి ఆర్థిక సహాయం చేయాలనే దృక్పథంతో రాష్ట్రవారీ సహాయ సహకారాలతో సతీష్ కుటుంబానికి జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, కావున ఇక మీదట ఎలాంటి రుణాలు చేయకుండా ఈ ఆటో ద్వారా ఆర్థిక పరంగా మెరుగుపడి మీ కుటుంబాన్ని, పిల్లలను బాగా చదివించి వారికి మంచి భవిష్యత్తు కలిగించేలా నడుచుకోవాలని సతీష్కు తెలిపారు. అనంతరం రాష్ట్ర సంస్థ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా పుట్టినరోజు పురస్కరించుకుని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు సోమవారం అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ పిసి రాయల్ మాట్లాడుతూ ఆదిత్య బిర్లా గ్రూప్ వ్యవస్థకు డైరెక్టర్లు ఉన్న రాజశ్రీ పేదలకు విద్య వైద్యాన్ని దగ్గర చేసేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని అన్నారు. కుమారమంగళం బిర్లా చైర్మన్ గా ఉన్న ఆదిత్య బిర్లా సంస్థ 48 దేశాలలో 60% మించి వ్యాపారాలు సాగిస్తోందన్నారు. ఆ సంస్థలో సుమారు 2 లక్షల మంది పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. పారిశ్రామికులైన బిర్లా కుటుంబం కోట్లాది రూపాయలు వెచ్చించి నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సుమారు 1000 మందికి పైగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, సామంచి శ్రీనివాస్, బండి మసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈవేళ పద్మభూషణ్ శ్రీమతి రాజశ్రీ బిర్లా గారి జన్మదిన శుభ సందర్భంగా పద్మభూషణ్ అనేది ఆమె ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆదిత్య బిర్లా గారి సతీమణి ఆమె మన మదురై నుంచి, మన సౌత్ ఇండియా నుంచి, ఆమె మదురై నుంచి ఆమె పుట్టి పెరిగిందంతా మదురైలో ఉన్నారు. కానీ మార్వాడి నుంచి అయినా అక్కడ పోయి బాంబేలో సెటిల్ అయ్యి, కలకట్టాలో సెటిల్ అయ్యి, వాళ్ళ పుత్రుడే ఇప్పుడు కుమారమంగళం బిర్లా, ఆదిత్య బిర్లా గారి కంపెనీ యొక్క గ్రూప్ యొక్క చైర్మన్. ఆదిత్య బిర్లా గారి యొక్క సతీమణి ఈమె ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎంతో దగ్గర 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళ గ్రూపులో. అలా కాకుండా ఈమె సిఎస్ఆర్ గ్రూప్ అని సిఎస్ఆర్ ఇవన్నీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈమె చూస్తుంది. అంటే ఎక్కడెక్కడ చిన్న పిల్లలు, బదిరీలు, తర్వాత పేదవాళ్ళు, స్కూల్స్, హాస్పిటల్స్, బిర్లా గారికి ఉన్న అన్ని 48 కంట్రీల్లో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నీ కలిపి ఎంతోమంది ఎంప్లాయీస్, దగ్గర 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే దానిలో వాళ్ళ పిల్లలు దగ్గర 10 లక్షల మంది, వాళ్ళందరూ కూడా ఈ స్కూల్స్ వాళ్ళకన్నిటి కూడా ఈమె చూసుకుంటా ఉంది. కాబట్టి అటువంటి ఆ మేడం వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి పేదలకు అందరికీ అన్నదానం చేసి ఇదొక 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 6వ సంవత్సరంగా చేస్తున్నాం మేము. మాకు ఎంతో ఆప్తులు, వాళ్ళ యొక్క ఎన్నో ఫ్యాక్టరీల్లో కూడా ఎంతోమంది పేదలు పనిచేస్తున్నారు. ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ 148 కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి మాకు ఒక అవకాశంగా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ మీకు అందరికీ తెలిసిందే, 21 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాం. ఈ ట్రస్ట్ యొక్క విశేషాలు మీకు అందరికి కూడా తెలుసు. అంటే సంవత్సరాలకు దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము పేదలకు సహాయం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా కూడా ఎన్నో ముందు మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మన పిలుపును మన్నించి మన డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారు, అలాగే బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు రావడం, ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవడం, వాళ్ళ ద్వారా పేదలకు అన్నదానం చేయడం అనేది మాకు చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ భక్తుల్ని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. దాస భక్తుల నృత్యాలతోనూ భక్తజన బృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడవీధులలో కడు రమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథోత్సవాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగ భాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, లంకా భీకరునిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి దర్శనమిచ్చారు.
గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక బాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గతంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని శనివారం రాత్రి ఒక హోటల్ వద్ద జరిగిన సంఘటనలో శ్రీకాళహస్తికి చెందిన బీజేపీ యువజన నాయకులు భరత్ నాయుడును స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా లాఠీతో కొట్టడంతో ఒళ్లంతా తీవ్ర గాయాలతో శ్రీకాళహస్తి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడిన సీఐ గోపీపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు భరత్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు భరత్ బంధువులతో కలిసి మాట్లాడారు. భరత్ కుమార్ నాయుడు, శ్రీకాళహస్తి పట్టణ బీజేపీ యువత అధ్యక్షుడిని. మొన్నటి రాత్రి అనగా 27 శనివారం రాత్రి 10:30 హోటల్ నవయోగాకి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నేను అడిగిన దానికి, వాళ్ళు మాట్లాడిన దానికి పొంతన లేకుండా వాళ్ళకి నాకు చిన్న వాగ్వాదం జరగడంతో వారు నేను మాట్లాడుకొని బయట వచ్చున్న సమయంలో అక్కడికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్త జయకృష్ణారెడ్డి, అతని అనుచరులు వారికి సంబంధం లేనటువంటి విషయంలో జోక్యం చేసుకొని నాపై వ్యక్తిగత దాడికి దిగడం జరిగింది. దాడి చేశారు. గొడవ అన్ఎక్స్పెక్టెడ్గా గొడవ కాదు, వాగ్వాదం జరిగింది మాకు హోటల్ సిబ్బందికి. అక్కడికి వచ్చినటువంటి వైసీపీ కార్యకర్త దాన్ని చొరవగా తీసుకొని నా మీదకి వచ్చాడు. నీకేం పని ఇక్కడ అనేసి, నేను హోటల్కి వచ్చాను, నీతో మాట్లాడడం లేదు అనేసి నేను అతను అనడంతో అతను కొద్దిగా మనస్తాపం చెంది నేను అడిగితే సమాధానం చెప్పవా అన్నట్టు నన్ను తోయడం, నువ్వు అయితే బయట పోయి మాట్లాడు అనడం. ఆ తర్వాత మా ఇద్దరికి జరగడం, వాళ్ళు ఒక్కసారిగా 20 మంది 30 మంది ఉండడంతో నా మీదకి రావడం, నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సిఐ సపోర్ట్ చేస్తున్నారంటే ఏ రకంగా అంటే, స్టేషన్కి వాళ్ళందరూ 20 మంది 30 మంది వచ్చారు కదా, వాళ్ళని ఏమీ ప్రశ్నించలేదు. ఇంతవరకు వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి మీ మీద కేసు అయిందని కూడా చెప్పలేదు. ఎవరు చెప్పినా వినట్లేదు సార్. ఇంతకు మునుపు నా మీద చెప్పారు సార్, పార్టీ వాళ్ళు మనోడే, ఇది ఇది విభాగానికి చెందిన అధ్యక్షుడు ఆ అబ్బాయి మనోడే అని చెప్పాడు సార్. చాలా సందర్భాల్లో చెప్పారు సార్. కేవలం దీనికి ఉన్న రీజన్ ఏంటంటే, అక్కడ నాకు వ్యతిరేకంగా ఆ రోజు నేను కేసు కట్టించిన వాళ్ళు అతనికి చాలా దగ్గర సార్. సేమ్ కమ్యూనిటీని కాపాడుకునేదానికి నిన్న ఫోన్లో కూడా అంటాడే, వాళ్ళతో నీకేం పని, వాళ్ళ మీద ఎందుకు కట్టావు కేసు అంటాడు ఎంతసేపు అయినా. అది నా వ్యక్తిగతం సార్. నాకు అన్యాయం జరిగిందంటే నేను ఎవరి మీదైనా కేసు కట్టిస్తాము. నాకు న్యాయం కోసమే కదా మీ దగ్గరికి వచ్చాను. నేను న్యాయం కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడతారు? కేసు అయితే కోర్టులో చూసుకుంటాము. అది అతనికి నా మీద బాధ సార్, నా మాట వినలేదని. అతన్ని తీసుకొని వచ్చి పర్సనల్గా రూమ్లో పెట్టాల్సిన అవసరం సీఏకి ఏముంది సార్? మమ్మల్ని పిలిపించి మమ్మల్ని తిట్టి మా ఇద్దరిని కాంప్రమైజ్ చేయాలని చూసిన వ్యక్తికి ఆ రోజు మేము కాంప్రమైజ్ అవ్వము అంటే ఆ రోజు మాకు వార్నింగ్ ఇచ్చి మా ఇద్దరిని, ఆడపిల్లని చూడకుండా నిన్ను ఏదో ఒక కేసులో పెట్టి నిన్ను ఇరికిస్తాము, నీ మొగుడికి చెప్పు, నీ మొగుడు వినకపోతే కూడా నీ మొగుడిని కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతాము, నేనంటే ఏం చూపిస్తాననేసి, సరే సార్ మీరు ఏం చేయాలి, మీకు నచ్చినట్టు చేయండి అనేసి మేము బయట వస్తే, ఈరోజు నేను ఆ విషయం తర్వాత ఈరోజు నేను అక్కడ న్యాయం కోసం వాళ్ళ పోలీస్ సిబ్బంది నన్ను తొడుకొని ప్రొటెక్షన్ చేసి తీసుకొని వెళ్ళి నన్ను స్టేషన్లో పెడితే, న్యాయం చేయాల్సిన వ్యక్తి వచ్చి నా మీద కర్కశంగా ప్రవర్తిస్తే నేను ఎవరికి చెప్పాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికి వెళ్ళాలి నేను? నెక్స్ట్ నేను సదరు ఎస్పీ గారికి తెలియజేస్తాను సార్. దీని మీద నేను ఈ విధంగా నాకు ఎవరు న్యాయం దొరకకపోతే నేను కళాహాస్తిలో కూర్చొని పోలీస్ స్టేషన్ మీద ముందర ధర్నా చేసి నిరాహార దీక్ష చేస్తాను సార్. నా బీజేపీ వాళ్ళు నాకు మద్దతు ఇవ్వాలి సార్. నేను వాళ్ళని వేడుకున్నాను కదా సార్. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాను, మా జిల్లా అధ్యక్షుడు సామంత్ శ్రీనివాస్ గారిని, మా నాయకుడు కోలానంద్ గారిని, వీళ్ళందరినీ కలిసి దీని మీద వాళ్ళు ఏం చెప్తారో అభిప్రాయాన్ని తీసుకొని
ఎవరు నాకు న్యాయం చేసినా చేయకపోయినా నేనైతే దీని మీద పోరాడతాను సార్. నాకైతే అన్యాయం జరిగింది, నాకు జరిగినట్టు ఇంకొకరికి జరగకుండా దీని మీద ఎంత దూరమైనా వెళ్ళి చర్యలు తీసుకోబోతున్నాను సార్. దుబాయ్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పైన భారత్ గెలవడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధి వద్ద జాతీయ పతాకాలు చేతపట్టి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్ భారత్ గెలుచుకోవడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధి వద్ద జాతీయ పతాకాలు చేతపట్టి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, బీజేపీ యువ మోర్చా నాయకులు రామిరెడ్డి, ఈశ్వరయ్య, సురేష్, జగదీష్, చంద్రశేఖర్, కన్నప్పగారి కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఆసియా కప్ మన భారత్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా స్థానిక గోవిందరాజులగుడి దక్షిణ మేడ వీధిలో స్వీట్లు పంచి జాతీయ పతాకాలతో సంబరాలు చేసుకున్నాము. ఇది మన భారత్ అన్ని రంగాల్లో ముందుండడానికి ఇదే ఉదాహరణ. ఇట విద్యలో కానీ అలాగే క్రీడల్లో కానీ అన్ని ఏ విధమైన దానిలో కూడా భారతే గెలుస్తుంది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కప్పు గెలవడానికి క్రికెట్ ప్లేయర్లు బాగా ఆడిన దానికి వారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య తుది పోరులో పాకిస్తాన్పై భారత్ విజయాన్ని అందుకోవడం, భారతదేశంలోనే ఈ యొక్క క్రీడాభిమానులు సంబరాలు చేసుకోవడం, పాకిస్తాన్ 19.1 బాల్లో 146 పరుగులకి ఆల్అౌట్ కావడం, భారత్ 19.4 బాల్లో 150 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి భారత్ విజయాన్ని అందుకునింది. ప్రధానంగా కులదీప్ యాదవ్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడంతో, అదేవిధంగా అక్షర్ పటేల్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, మన బుమ్రా 2 వికెట్లు తీసి పాకిస్తాన్ చిత్తుగా ఓడించడం. అదేవిధంగా మన తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు చేసి 3 4లు 4 6లతో ధనాధన ఇన్నింగ్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు తిరుపతిలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచి ఈ తిరుపతిలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో సంతోషంగా చేసుకోవడం జరిగింది. సింధూర్ లాగానే మనం పాకిస్తాన్ పైన కప్పు గెలవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. చిత్తుగా ఓడించి వాళ్ళని మనం గెలుపొందినందుకు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని, ఇండియా లెవెల్లో అందరూ కూడా వందే మాత్రం అనే నినాదంతో ముందుకెళ్ళాలని కోరుకోవడం జరుగుతాం. దసరా బొమ్మల కొలువు తిరుపతి బండ్లవీధి వాస్తవ్యులు కీర్తిశేషులు రెడ్డప్పగారి తిప్పారెడ్డి నివాసంలో వారి కుటుంబ సభ్యులు చంద్రారెడ్డి, మునుస్వామిరెడ్డి, ధనలక్ష్మి, రిటైర్డ్ టీటీడీ ఏఈఓ కోమలమ్మ తదితరులు గత 60 సంవత్సరాలుగా భాగవతంలోని ఘట్టాలు తెలియజేస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. దసరా సంబరాలలో ముఖ్యంగా ఏర్పాటు చేసే బొమ్మల కొలువు అనేది ఒక సమాచార దృశ్య వేదిక. ఇది గతంలో అంటే నాటికలు, సినిమాలకు పూర్వం ఇదే ప్రముఖ పాత్ర పోషించింది. రకరకాల అంశాలపై వివిధ బొమ్మలతో రూపక ఘట్టంను చూపించే, ఆలోచింపజేసే ప్రక్రియే బొమ్మల కొలువు. ఇది ఒక దృశ్య బొమ్మల ప్రదర్శన. ఇలాంటివి నేడు కనుమరుగైనాయి. సెల్ ఫోన్ మోజులో పడిన యువతకు బండ్లవీధి తిప్పారెడ్డి వంశకులు ఇంకా 60 సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు. ఇది ఆదర్శనీయమని పలువురు అంటున్నారు. ఈ సందర్భంగా బొమ్మల కొలువును వీక్షించి ప్రతి ఒక్కరూ ఈ బొమ్మల కొలువు దసరా వరకు ఉంటుందని, చిన్న పెద్ద అందరూ వచ్చి ఈ బొమ్మల కొలువును వీక్షించవలసిందిగా తెలియజేశారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు పొన్నాల జడ్జిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మురళి, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శాంబోలా హరినాథ్, బండ్లవీధి వాస్తవ్యులు మునినాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పులిగోరు మునీంద్రారెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు నిర్వాహకులను అభినందించారు. నమో వెంకటేశయ్య. మేము చిన్నప్పటి నుంచి మాది బండ్లవీధి. వీళ్ళు తిప్పారెడ్డి అనే పెద్ద ఆయనకి వీళ్ళ కూతుళ్ళు కొడుకులు ఉన్నారు. అక్కడ 60 సంవత్సరాల నుంచి వాళ్ళు స్టార్ట్ చేసినారు. అంటే నాకు ఇప్పుడు 66 ఏళ్ళు. నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. క్రమ పద్ధతిగా వాళ్ళు ఈ వీధిలో చాలా గొప్పగా పెట్టినారు. వాళ్ళు అందరూ పెట్టినారు బొమ్మల కొలువులు.
కానీ వీళ్ళు అద్భుతంగా పెట్టినారు. ప్రతి ఒక్కరు వీళ్ళ ఇంటికి వచ్చి చూసేసిపోతూ ఉన్నారు. వీళ్ళకి ఓపిక కూడా జాస్తి. 10 రోజులు పెట్టడం అనేది ఒకటి అరుదు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు మళ్ళీ వాళ్ళకి డ్యూటీ, మళ్ళీ దాన్ని అంతే భద్రపరచాలండి. ఈ విధంగా బొమ్మల కొలువు చాలా ప్రసిద్ధిగా వాళ్ళు అన్నీ అనుకూలించి, తర్వాత ఇక్కడ భాగవతం మనం చదివినాము. ఇక్కడ భాగవతం అన్నీ కనిపిస్తూ ఉంటుంది. పోతనిక సంహారము, మన కృష్ణ భగవాన్ గోవర్ధని చిటికిన వెళ్తూ గోవర్ధనగిరి ఎత్తింది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది అన్ని మనం చూడలేం కాబట్టి వీళ్ళు బొమ్మల రూపంలో అన్నీ మనకి తెలియపరిచినారు. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. దసరా ఉత్సవాలలో సొంత ఇంట్లో ఇంత అభివృద్ధి అనేది నేను 50 ఏళ్ళలో ఏడా చూడలే. ఏదో గోపినాథ్ గారు నన్ను పిలిచాడు, వచ్చాను. ఈ మాదిరి ప్రోగ్రాం అంటే రావడం చూడడం నాకు కూడా ఒక అదృష్టంగా అనుకుంటున్నాను. సొంత ఇంట్లో సొంత సేవ వాళ్ళ నాయలు తాతల కాలం చేస్తారంటే అది వాళ్ళకి ఇచ్చిన వరం. ఎన్ని కోట్లని ఏమి కనపడదు. ఈ రకంగా ఉంటే 10 మంది కాదు 100 మంది కాదు చూసి వాళ్ళని ఆశీర్వాదిస్తారు. ఆ ఆశీర్వాదమే వాళ్ళని ఇంకా తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశంతో సెలవు తీసుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంట కార్మికులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, నిత్యావసర ధరలు పెరుగుదలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెస్సు బిల్లులు పెంచాలని, 4 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు బిల్లులు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు చిత్తూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా నాయకురాలు రమాదేవి రేష్మ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు పాల్గొని మాట్లాడుతూ, ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ పిల్లలకు వంట చేసి పెడుతూ కనీసం రోజుకు 100 రూపాయల వేతనంతో వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని అన్నారు. ఈ రోజు నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ విద్యార్థులకు ఇచ్చేటువంటి మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటకలో జీతాలు పెంచినప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోవటం లేదని, ఈ రోజు మెను ప్రకారం భోజనాలు పెట్టాలని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు వారికి ఉద్యోగ భద్రత కానీ, వేతనాలు పెంచడం కానీ, గుర్తింపు కార్డులు ఇవ్వటం కానీ, కనీసం గ్రాడ్యుయేటీ కూడా అమలు చేయకపోవటం బాధాకరమైన విషయం అన్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, జిల్లా నాయకులు రమాదేవి, స్కూల్ ఆయమ్మల జిల్లా కార్యదర్శి జయకుమారి, గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గోవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన ఈరోజు ఈ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. ప్రధానంగా ఈరోజు గత జూన్ నుంచి ఇంతవరకు కూడా బిల్లులు కానీ వేతనాలు కానీ చెల్లించలేదు. ప్రతి నెల జీతాలు వేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి 3,000 కూడా 4 నెలలు 5 నెలలు పెండింగ్ పెడితే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మేము అధికారానికి వచ్చిన వెంటనే మహిళలు నుంచి 270 రూపాయలు జీతం వస్తూ ఉంది. కానీ ఈరోజు మధ్యాహ్నం భోజన కార్మికులకు 100 రూపాయలు, అది కూడా ప్రతి నెల జీతం వేయడం లేదు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఆశాలకు, అంగన్వాడీలకు ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటన చేసింది. మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కూడా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జయలక్ష్మి, మిడ్ డే మీల్స్లో జిల్లా మెంబర్గా ఉన్నాను. నేను 2003 నుంచి మిడ్ డే మీల్ చేపిస్తూ ఉన్నాము. 20 ఏళ్ళు పైగా 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న మిడ్ డే మీల్స్ ఇంతవరకు 7 సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేస్తాము. దాని తర్వాత 1000 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత 3,000 చేస్తారు. ఆఫ్టర్ ఆల్ 23 ఏళ్ళకి 3,000 జీతం అంటే ఎవరన్నా చెప్తే ఎవరన్నా నవ్వుతారు. పొయ్యిల కాడ చేస్తూ ఉన్నాము, మళ్ళీ స్టవ్ల కాడ. మాకు సిలిండర్ కూడా ఫ్రీ లేదు. గవర్నమెంట్ ఏమి ఎలిజిబిలిటీ లేదు, కాలిపోయినా లేదు, బతుకున్నా లేదు. మాకు మిడ్ డే మీల్స్ వాళ్ళకి ప్రభుత్వం గుర్తింపు కార్డు కూడా లేదు. ఎవరని చెప్పుకొని ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి మా మిడ్ డే మీల్స్ ఏముండదు. గుర్తింపు గవర్నమెంట్ ఏం కళ్ళు లేవా, జీతాలు లేవు, గుర్తింపు లేదు. మేము మాత్రం ఎందుకు వంట చేయాలి? కాబట్టి దయచేసి మాకు జీతాలు పెంచండి, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగంగా గుర్తించండి చాలు. కనీసం రోజుకి హై స్కూల్లో 400 మంది, జూనియర్ కాలేజ్కి 200 మందికి చేస్తూ ఉన్నాను. జూనియర్ కాలేజ్కి చేస్తాం. జనవరి 4 నుంచి మేము చేస్తూ ఉన్నాము. కానీ ఇంతవరకు జూనియర్ కాలేజ్ డబ్బులు 1 రూపాయి కూడా మాకు రాలేదు. అవి మాకు చెల్లించాలి. జూనియర్ కాలేజ్ పిల్లలకి క్వాంటిటీ కొంచెం వాళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళ బిల్లు, వాళ్ళకు మెస్ బిల్లు కూడా వాళ్ళకి పెంచాలి.
జూనియర్ కాలేజ్ పిల్లలకి. మాకు కనీస వేతనము కనీసం 10,000 అయినా మెయిన్ కుక్కి, జూనియర్ కుక్కి ఒక 7,000 అయినా ఇవ్వాలని మేము గవర్నమెంట్ని ఆశిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన సోమవారం సాయంత్రం 4 గంటలకు బంగారు తేరులో విహరిస్తూ భక్తుడిని తన కృపా కటాక్షాలతో అనుగ్రహించిన దేవదేవుడు. నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపుతున్న పీకోరు కార్యక్రమం. రాజ్వారి ఆధ్వర్యంలో బంగారు కుటుంబం ద్వారా నూతన సిఎన్జి ఆటోను బాధితునికి అందించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు ప్రయోజనాలపై ప్రతి వినియోగదారుడికి అవగాహన కలిగేలా ప్రచారం చేయాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. క్లీన్ గ్రీన్ ఉత్సవంలో భాగంగా తూర్తివాకంలోని ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.